ఎక్కడికి వెళ్తున్నామంటే సర్ప్రైజ్ లాస్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము ఎక్కడికి వెళ్తున్నామని తెలుసు. మేము ఇప్పుడు మెట్రోలో ఉన్నాం. చైతన్యపురిలో ఉన్నాం ప్రెజెంట్ అయితే. మియాపూర్. ఇక్కడ నుంచి మియాపూర్కి వెళ్ళాలి. స్పిన్ 8 దాటింది. మేము వెళ్ళేసరికి 9 దాటుతుంది. 9 కల్లా యాక్చువల్లీ మేము 9 కల్లా అక్కడ ఉండాలి షార్ప్ 9 కల్లా. బట్ ఇట్స్ ఓకే. నో ఇష్యూస్. క్యాచ్ డే. ఫైనలీ మేము బస్ ఎక్కినాం. బస్ స్టార్ట్ అయింది. వీఆర్ ఈటింగ్ కారపూస, గుగ్గిళ్ళు అండ్ మోర్ కారపూస ఇన్ కవర్ ఇన్ మై హ్యాండ్ ఆల్సో. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో మా కడుపుల పేగులు అరవడం కూడా స్టార్ట్ అయినాయని తింటున్నాం. ఆకలి. యా, ఇంకా సారీ లంచ్ కూడా ఉంది. ఐ మీన్ సారీ లంచ్ బాక్స్ అంటే డిన్నర్ కూడా ఉంది. ఇట్స్ ఓకే గైస్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్. ఈవెన్ బాక్స్ ఉంది, రైస్ విత్ సమ్ కర్రీస్. కాకపోతే డిస్కస్టింగ్ థింగ్ ఏంటంటే మేము మా లగేజ్ బ్యాగ్లో ఉన్న ప్లేట్స్ కింద పెట్టేసినాం. సో ఇప్పుడు బస్ ఎక్కడైతే ఆగుతుందో అప్పటి వరకు వెయిట్ చేసి మేము ఆ ప్లేట్స్ తీసుకుంటేనే అప్పుడు మాకు ఫుడ్, లేకుంటే నో ఫుడ్ నథింగ్. మేము వీటితో ఏమంటారు వీటితో అడ్జస్ట్ అవ్వాలి. బట్ హోప్ఫుల్లీ ఆపుతారు, ఎందుకంటే 9 అవుతుంది. ఎవరైనా తినేవాళ్ళు డాబా దగ్గర ఆపుతారు కదా. డాబా దగ్గర ఆపుతారు. ఎక్కడో ఒక దగ్గర అంటే ఐ థింక్ జడ్జిలోనే ఆపుతారు, ఎందుకంటే ఇక్కడ అంతా ఏం లేదు. గైస్ యాక్చువల్లీ మేము వెళ్తున్న ప్లేస్కి నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. అంటే ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 2.5 years నుంచి నేను అనుకుంటున్నా. బట్ ఫైనలీ ద డే ఈస్ కమింగ్. నేను కూడా ఒక్కసారి వెళ్ళినా, ఐ మీన్ డిసెంబర్లో ఆ టైంకి వెళ్ళినా. బట్ అప్పుడు వెళ్ళిన అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కవర్ చేసినాం. తినకు కూడా కవర్ చేయాలని వెళ్తున్నాం. ఫైనల్ అంటే లైక్ ఏమంటారు, వరల్డ్ ఇంత చిన్నది అని అనుకోలేదు. లైక్ ఎంతో మందితో ప్లాన్ చేసి అక్కడికి వెళ్ళాలని, ఈవెన్ నా ఫ్యామిలీతో కూడా. బట్ ప్రతిసారి ఆగిపోయింది. అండ్ లక్కీలీ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫ్రెండ్. మేబీ అలా రాసి పెట్టిందని అనుకుంటాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అనేది. అక్కడికి వెళ్ళాలంటే కూడా రాసి పెట్టి ఉండాలి, అదృష్టం ఉండాలి. అంటే లైక్ ఏమంటారు, ఆ పిలుపు అనేది రావాలి. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా జర్నీ ఎలా ఉంది ఏంటి. అండ్ మోరోవర్ మేము అండ్ ఈ వీడియోలో లాస్ట్కి మాకు అసలు ఎంత బడ్జెట్ అయింది ఏంటి అనేది కూడా మేమైతే బడ్జెట్లో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి బడ్జెట్లో వెళ్ళినా అక్కడైతే బడ్జెట్ ప్లాన్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మర్చిపోయినా, ఒక్కొక్కసారి ఆమె కళ్యాణం అవుతుంది. లైక్ తీసుకోండి. అంటే సి హ్యాస్ బి ప్రామిస్డ్, మేము ప్రతి ఒక్కటి బడ్జెట్లో చూపిస్తామని చెప్పినాం. బడ్జెట్లోనే చూపిస్తాం. అండ్ మేము నిన్న టికెట్స్ బుక్ చేసుకున్నాము, ఈరోజు వెళ్తున్నాము. కానీ ఎన్ని రోజులు వెళ్తాము, ఎక్కడెక్కడికి వెళ్తాము కూడా అంత ఐడియా లేదు. వెళ్ళడానికి మాత్రమే టికెట్స్ బుక్ చేసుకున్నాము, రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ థాట్స్ ఇన్ అవర్ బ్రెయిన్. సో చూడాలి ఏమేమి ప్లాన్స్ వర్కౌట్ అవుతాయి, ఏమేమి అవ్వవు. అండ్ మోరోవర్ ఏంటి అని అంటే మాకు నెక్స్ట్ మంత్ కాకుండా అంటే ఆ నెక్స్ట్ మంత్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఎండింగ్ ఆఫ్ జూన్ ఆర్ స్టార్టింగ్ ఆఫ్ జూలైలో సేమ్ ప్లేస్కి మళ్ళీ వెళ్తాం మేము. సో ఇఫ్ మేము ఏమైనా మిస్ అయినా అంటే లైక్ ఏమైనా మిస్ అయితే అప్పుడు కవర్ అవి నెక్స్ట్ టైం డెఫినెట్లీ కవర్ చేస్తాము, డెఫినెట్లీ చూపిస్తాము. సో అంటే ఐ హోప్ మీరు వీడియోస్ క్లిక్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. నెక్స్ట్ లైక్ డిన్నర్కి ఆపినప్పుడు మాట్లాడదాం గైస్. ఇప్పుడే డిన్నర్ కోసం అని చెప్పి బస్ ఆపారు. 11 టైం ఎంత అవుతుంది, 11:30 11:29 అవుతుంది. ఇప్పుడు లేచింది. అప్పుడు ఎంత నిద్ర ఊహల్లోది చూడండి. చాలా అంటే చాలా నిద్ర వస్తుంది గైస్. పడుకున్నా ఇప్పుడు లేచిన. మేము కూడా తినాలి, ఆకలి కావట్లే బట్ తప్పదు, తినాలి ఎనర్జీ కోసం అంతే. పడుకోవడానికి కూడా ఎనర్జీ కావాలి కదా. ఎందుకు ఆకలి అవుతుంది, తిన్నాక స్నాక్స్ గడ్డి. బట్ నాకు ఆకలి అవుతుంది గైస్. ఇంకేంది మరి. నిద్రలు కూడా ఆకలి అవుతుందంటే అసలు చూసుకోండి, ఇంతసేపు నిద్రపోయింది ఎట్లా ఆకలి అవుతుంది చెప్పండి అసలు. హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ గైస్. నైస్. ఆఫ్టర్నూన్ సరిగ్గా తినలే. ఆమె ఎంత తింటుంది తెలుసా గైస్ అసలు. మై గాడ్. Guys, after 12 hours of journey,
ఫైనలీ మేము మా డెస్టినేషన్కి రీచ్ అయినాం. ఇవి మా ముఖ చిత్రాలు మొత్తం మారిపోయాయి. చాలా హారబుల్ ఉండే జర్నీ ఆ బస్లో. అసలు చూడాలి నెక్స్ట్ ఏమైనా ఏంటి అని. మేము ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ కలుస్తాం. See guys, our real faces. యాక్చువల్లీ మేము 8:30కి బస్ దిగినాము. 8:30కి దిగి ఇప్పటిదాకానే రూమ్ కోసం ఒక మంచి రూమ్స్ కోసం వెతికితే ఫైనల్ వి ఫౌండ్. మంచి రూమ్ అంటే మంచి రూమ్ ఏం దొరకలే. ఓకే ఫైన్, ఓకే ఫైన్, బాగానే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రైట్ నౌ మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేయాలి. యాక్చువల్లీ మా పేరెంట్స్ బ్రేక్ఫాస్ట్ పంపించినారు. చపాతీస్ విత్ సమ్ అదర్ కర్రీస్. అవి తినాలి. అవి తిని స్నానం చేసి మేము ఏమైతే ప్లేస్కి వెళ్ళాలనుకున్నామో ఆ ప్లేసెస్ కవర్ చేస్తాం. ఆ ప్లేసెస్ చూసి మీరు కామెంట్లో చెప్పండి ఎక్కడ అంటే లైక్ మేము ఎక్కడ ఉన్నాము ఏంటి అని. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ క్లిప్ కంటే ముందు క్లిప్స్ చూస్తేనే మోస్ట్లీ మీరు చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. ఇఫ్ ఇన్ కేస్ చేయకపోతే దీని తర్వాత మేము ఏమైతే ప్లేసెస్ చూపిస్తామో దాన్ని బట్టి మీరు చెప్పండి మేము ఎక్కడున్నాం ఏంటి అని చెప్పేసి. యా ఇప్పుడే మేము తీసుకున్న రూమ్ నుంచి బయటకు వచ్చినాం ఫ్రెష్ అయ్యి. సో వెళ్ళాలనుకుంటున్నాం ప్లేసెస్ కోసం. యాక్చువల్లీ యా మేము ఇంకా లంచ్ చేయాలి. లంచ్ చేసి మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి ఇంకా అంటే ఎలా వెళ్ళాలో కూడా ప్లాన్ చేయలేదు. రైట్ నౌ వీఆర్ ప్లానింగ్ ఎలా వెళ్ళాలి అని చెప్పి. ఊబర్ బుక్ చేసినాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఊబర్. ఇంకా రాలేదు, దానికోసమే వెయిటింగ్. అది వచ్చినాక కలుస్తాం. ఇప్పుడే ఆటో ఎక్కినాం గాయస్. నెక్స్ట్ ఒక సర్ప్రైజింగ్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇంట్రెస్టింగ్ ప్లేస్, స్పెషల్గా మాకు ఫేవరెట్ ప్లేస్ అదైతే. సో వెళ్ళాక మళ్ళీ డెస్టినేషన్ యాక్చువల్లీ ఎక్కడ ఏంటి అదే మేము చెప్పాం, మీరే గెస్ చేయాలి ఖచ్చితంగా. ఇట్స్ ఏ సర్ప్రైజింగ్ ప్లేస్. ఫైనల్లీ మేము లంచ్ చేయడానికి ఒక ప్లేస్కి వచ్చినాం. మస్తు ఆకలి అవుతుంది. లంచ్ చేసి మేము అనుకున్న ప్లేస్ పక్కన ఇంకా ఆపోజిట్లోనే మేము ఉన్నాం. లోపలికి వెళ్ళినాక మీకు చూపిస్తాం. లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ గాయ్స్. ఎంత అంటే ఎంత అండ్ యూనో అర్చన అండ్ హారతి జస్ట్ ఫర్ 5 రూపీస్ అంతే. ఇంకా మేము అనుకున్న ప్లేస్కి జస్ట్ దాని ఆపోజిట్లో ఉన్నాం. ఇంకా పోలేదు. ఇంకో 10 మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోతాం. 5 మినిట్స్ వెళ్ళిపోతాం. అంటే జస్ట్ దాని ముందరనే ఉన్నాము, బట్ దాని లోపలికి పోలేము అంతే. బికాస్ కొంచెం నైట్ అయితే దాని వ్యూ చాలా బాగుంటుందని వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ అది కూడా టెంపులే. ఏంటి మేము వెళ్తున్న ప్రతి ఒక్కటి ఏంటిదని మీరు గెస్ చేయండి. అండ్ ఆల్సో మేము ఎక్కడున్నాం అనేది కూడా డెఫినెట్లీ మీరు కమెంట్ చేయండి. మేబీ అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. See these guys, ఎంత బాగుంది కదా గోపురం వెనక. గోపురం పైన క్లౌడ్స్ లైక్ ఆ స్కై. ఇంకా నైట్ టైంలో చాలా బాగుంటుంది. యాక్చువల్గా గోపురంకి లైటింగ్స్ వచ్చి చాలా చాలా బాగుంటుంది. అంటే ఐ డోంట్ నో, నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం యాక్చువల్లీ. సో లోపల ఇంకా బాగుంటుంది, కాకపోతే ఫోన్స్ ఎలా లేవు. సో ఒకసారి మీరే చూసి. గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. వీఆర్ ఈటింగ్ మ్యాంగో. అండ్ నెక్స్ట్ వాటికి ఐ థింక్ మీరు గెస్ట్ చేసినారని అనుకుంటున్నాం మేము ఎక్కడ ఉంటామని చెప్పేసి. నెక్స్ట్ ఒక వేరే టెంపుల్కి పోతున్నాం. ఆటోలో రైట్ నౌ అయితే. యాక్చువల్గా ఇప్పుడైతే గోవిందరాజు టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు కపిల తీర్థంకి వెళ్తున్నాం. కొండ కింద ఉంటుంది కదా. సో అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం ఈరోజు. ఇట్స్ ఆల్రెడీ 5 o'clock. టెంపుల్స్ క్లోజ్ అయ్యే టైం కదా, అన్ని టెంపుల్స్ క్లోజ్ చేయాలని కవర్ చేయాలని అనుకుంటారు. ఇక్కడ 7 to 8 టెంపుల్స్ ఉన్నాయి. బట్ డీటెయిల్స్ అన్నీ కవర్ చేయడానికి మీకు అన్నీ ఒకసారి డీటెయిల్స్ కూడా చెప్తాము మేము వెళ్ళొచ్చాక. ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే ఈజీ అవుతుంది, అండ్ బడ్జెట్లో ఎలా వెళ్ళాలి అనే మీకు ఎవ్రీథింగ్. ఇప్పుడే కపిల తీర్థంకి వచ్చి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా ఆటో బుక్ చేసుకున్నాము. సో ఆటో వాళ్ళు వచ్చినాక నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఏంటి ఇస్కాన్ టెంపుల్.
జస్ట్ ఇస్కాన్. ఓ మై గాడ్, వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గాయ్స్. మీకు చూపిస్తాం. యాక్చువల్లీ వర్షం పడుతుంది. సీ దట్ గాయ్స్, ఎంత క్రేజీ ఉంది అంటే మౌంటైన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. గైస్ ఫైనల్లీ వీఆర్ తిరుపతి ఇస్కాన్ టెంపుల్. ఇప్పుడు ఇస్కాన్ రీచ్ అయ్యాము. ఎంత క్రేజీ ఉంది. యాక్చువల్లీ ఇస్కాన్కి నేను కూడా ఫస్ట్ టైం యా మనం చూపిస్తాం. గైస్ హౌ బ్యూటిఫుల్ ఇస్ దిస్. ఫైనలీ ఇస్కాన్లో దర్శనం అయిపోయింది. నెక్స్ట్ శ్రీనివాస మంగాపురంకి వెళ్తున్నాం. సేమ్ ఆటో, ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా చెప్తాం. బికాస్ ఈ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనడానికి చాలా లాంగ్ అవుతుంది అనుకుంటే ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్పడానికి. సో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ ఒక సపరేట్ వీడియో తీసేసి పెడతాము, మీకు యూస్ఫుల్ అవుతాయి ఖచ్చితంగా. వీఆర్ నియర్ టు శ్రీనివాస మంగాపురం, దగ్గరలో ఉన్నాము. చూడాలి టెంపుల్ ఓపెన్ ఉంటుందో లేదో. అంటే ఈ టైంకి సేవా కార్యక్రమాలు అవి ఉంటాయి కదా, చూడాలి. ఇస్కాన్ టెంపుల్ నుంచి ఆ టెంపుల్కి వెళ్ళే ఐ మీన్ దారి ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అది చెప్తే అర్థం కాదు. మేము ఫీల్ చేయాలి అంతే. ఇంకా బాగుంది. మేబీ ఎండకు వచ్చి అంత అనిపించకపోతుంది అనుకున్నా కదా. మేము అసలు స్టార్టింగే 3:30 ఆ టైంకి స్టార్ట్ అవుతాం అనమాట. ఇప్పుడు 6 అవుతుంది. ఎంత ప్లెజెంట్ ఉందంటే ఓ మై గాడ్, లిటరల్లీ టెంపుల్లో ఉంటే ఎంత పీస్ ఉంటుందో ఈ వేస్ కూడా అంతే అంత పీస్ ఉంది అసలు. తిరుపతిలో ఉండాలంటే అదృష్టం ఉండాలి కానీ మనకి అదృష్టం లేదు. అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి అయినా అదృష్టాన్ని క్రియేట్ చేసుకుందాం. ఓ మై గాడ్, ఎంత క్రేజీ అంటే క్రేజీ ఉంది గైస్. లైక్ లిటరలీ బ్లెస్డ్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వస్తే కదా. చాలా బాగుంది అసలు. అంటే అసలు అంటే లైక్ ఈ వెదర్కి అనుకుంటారు. లైక్ ఇక్కడ వర్షం పడింది గాయస్, అందుకని ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది అసలు. గాయస్ ఇప్పుడే శ్రీనివాస మంగాపురంలో దర్శనం అయిపోయింది. అండ్ నెక్స్ట్ లలిత పీఠంకి వెళ్తున్నాం. మేము ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామంటే ఆటోలో లైట్ లేక ఫ్లాష్ లైట్ పెట్టుకొని మరి వీడియో తీస్తాం. ఈ లెవెల్ ఆఫ్ డెడికేషన్ మాకుంది వీడియోస్ పైన. ఇక లలిత పీఠం దగ్గరికి వెళ్ళినాక మీకు చూపిస్తాము. యాక్చువల్గా వీడియోస్ తీసుకొని స్టిల్ మీకు ఇప్పుడు అక్కడ ట్రై కష్టపడి వీడియో తీయడానికి ట్రై చేస్తాం. గైస్ ఫైనలీ వీఆర్ అట్ లలిత పీఠం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఎంట్రన్స్ ఎంత బాగుంటుంది తెలుసా అసలు. చాలా బాగుంటుంది ఎంట్రన్స్. మార్నింగ్ వస్తే బాగుంటుంది. వాడు ఫేస్ చూపించాడు. గైస్ ఎంత బాగుంది అంటే మొత్తం ఇట్లా బనానాస్ చెట్లు. ఈ బనానా చెట్లు మనల్ని వెల్కమ్ చెప్తాను. యా, అంత ఫ్రేగ్రెన్స్ అంటే లైక్ ఏంటి ఆ స్మెల్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇట్స్ లైక్ 2 పడతాయి గైస్. అంటే లైక్ అంటే మోస్ట్లీ అందరు విజిట్ చేసి ఉంటారు. ఇఫ్ నాట్ చూడని వాళ్ళు డెఫినెట్లీ రండి ఇక్కడికి కన్ఫామ్గా. చాలా మందికి తెలియదు కూడా ఇక్కడ తిరుపతిలో ఈ ప్లేసెస్ ఉంటాయని చెప్పి. కొంతమంది తెలుసు, అందరు వెళ్తూ ఉంటారు, బట్ ఇంకా కొంతమందికి తెలియకుండా ఉండవచ్చు. సి లోటస్ ఇంకా ఓపెన్ కాలేదు అది. మళ్ళీ 2-3 డేస్లో వచ్చేసే ఫ్లవర్స్. క్రేజీ ఉంది గైస్. సి
హౌ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. అది ఇట్స్ లైక్ ఇప్పుడు కొంచెం చూడడానికి అయ్యప్ప స్వామి టెంపుల్కి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటారో అలా ఉంటుంది, అలా But ఉంది. లోపల అమ్మవారు ఉంటారు. అండ్ ఆల్సో శివలింగాలు ఎన్ని మనకి జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. లైక్ యూ క్యాన్ సీ 12 జ్యోతిర్లింగాస్ హియర్ అన్నమాట. క్రేజీ అంటే క్రేజీ ఉంది, మొత్తం గ్రీనరీ ఉంది గాయస్ లిటరల్లీ. మేబీ డే టైంలో వస్తే ఇంకా సూపర్ ఉంటుండేమో నాకు తెలిసి. ఇట్స్ ఆల్రెడీ 7 అవుతుంది. యా లోపలికి వెళ్ళాక వీడియో తీయడానికి ట్రై చేస్తాం. దిస్ ఈస్ హౌ ద టెంపుల్ లుక్స్ లైక్. క్రేజీ లోటస్ ఎన్ని టాటాయిస్లు ఉన్నాయి ఇందులో. అయితే ఇంట్రెస్ట్ చూడండి గైస్. ఈ లింగం చూసారా, సోమనాథ్ గుజరాత్. నెక్స్ట్ మల్లికార్జున స్వామి శ్రీశైలం. ఉజ్జయిని మహాకాళేశ్వర ఉజ్జయిని. ఓంకారేశ్వర. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ మధ్యప్రదేశ్. వైద్యనాథ్ జార్ఖండ్ గైస్. శ్రీ భీమశంకరుడు మహారాష్ట్ర. రామేశ్వరుడు తమిళనాడు. అండ్ ఇది స్ఫటికలింగం గారు. స్ఫటికలింగం అంటారు కదా అదే. నాగేశ్వర ఐ మీన్ మహారాష్ట్ర 3 ఉంటాయి గైస్. మార్కండేయుడా. యా. Yeah, one kind of. Yeah. This is also one of the Maharashtrian Jyotirlingam. Yeah, which have three faces ఉంటాయి కదా. It's like Brahma, Vishnu and Shiva, like అలా అన్నమాట. Trimbakeshwaram. Finally. Okay. యా శ్రీ కేదార్నాథ్లో. శ్రీ విశ్వేశ్వర మహారాష్ట్ర. గ్రీష్మేశ్వర. ఇక్కడ నుంచి మొత్తం అమ్మవారిలో లైక్ లలిత అమ్మవారు. యా అన్ని దేవి రూపాలు ఉంటాయి కదా గైస్. అవన్నీ మంగళాంకౌంటి దేవి, విశాలాక్షి దేవి. సీ గైస్ ఫస్ట్ టైం ఇలా 2 కలిసి ఉన్న విగ్రహం చూద్దాం. లైక్ నంది అండ్ సింహం. అంటే లైక్ అక్కడ కూడా అమ్మవారు ఉన్నారు, ఇంకా శివుడు ఉన్నాడు కాబట్టి మేబీ దానికోసం రెప్లికా అనుకుంటా. లైక్ వాళ్ళకి ఏమంటారు కాపల ద్వారులాగా. గైస్ ఇప్పుడు లలితపీఠం దగ్గర దర్శనం అయిపోయింది. సో ముక్కోటికి వెళ్తున్నాము. అక్కడికి ఇద్దరం ఫస్ట్ టైం మేము ఎప్పుడు వెళ్ళలేదు అందరం. అండ్ ఆల్సో చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో తీసినాం గైస్. సపోర్ట్ యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాక సపోర్ట్ చేస్తే
పెద్ద మర్రి చెట్టు. అయ్యా మర్రి చెట్టు ఇదే గైస్ ముక్కోటి అంట. వీడు ఉన్ను అసలు ఏముంటుంది ఎట్లుంటుంది అన్నది లోపలికి వెళ్ళాక చూపిస్తాం. ఫైనలీ ముక్కోటిలో దర్శనం అయిపోయింది. ఇక్కడ శివుడు ఉన్నాడు, సో ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ వక్లమాత టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో వక్లమాత అంటే ఐ థింక్ మీ అందరికీ తెలుసా అని అనుకుంటున్నాం. లైక్ లార్డ్ వెంకటేశ్వర స్వామి మదర్. ఇప్పుడు ఏంటంటే ది బెస్ట్ ప్లేస్ అంటే లైక్ మార్నింగ్ టైం అసలు లైక్ ఏమంటారు ఇట్లా ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది చూడండి. వాటర్, ఇక్కడ ఒక చిన్న టెంపుల్. ఇదేంటంటే ముక్కోటి నుంచి ఇట్లా కాగానే రైట్ వస్తే కిందికి ఇట్లా దిగుతే ఉంది ఇక్కడ. చూడంగానే భలే అనిపించింది ఇక్కడ. అసలు ఎంత బాగుంది అంటే టూ గుడ్ అసలు. చల్లటి గాలి అంతా ఎవ్రీథింగ్. ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు, కాకపోతే మేము వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ వక్లమాత టెంపుల్ క్లోజ్ చేసే టైం అయింది. సో వెళ్తే అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు కావాలి. అండ్ ఆల్సో మా డేలో ఇంకా అదే లాస్ట్ టెంపుల్ నుంచి అదొకటి చూసేసి ఇంకా హోటల్కి వెళ్ళిపోవడం అంతే. అక్కడ దూరంలో మీకు ఒక టెంపుల్ కనిపిస్తుందా? మనం ఇప్పుడు వెళ్ళేది అక్కడికి. అసలు వక్లమాత టెంపుల్కి వచ్చినాం గాయస్. ఈ వెదర్, లైటింగ్, గాలి ఎంత బాగుంది తెలుసా అసలు. లిటరల్లీ పోబుద్ది కూడా పోబుద్ది అవ్వట్లేదు, ఎంత చల్లటి గాలి. ఐ థింక్ మా హెయిర్ చూస్తేనే మీకు అర్థమవుతుంటుంది. లైక్ ఇంకా చెట్లు చూడండి, క్రేజీ. డ్యామ్ అంటే డ్యామ్ గుడ్ ఉంది గాయస్, లిటరల్లీ చెప్తున్నా మస్తు ఉంది. లైక్ సేమ్ లైక్ యాదగిరి గుట్ట అలా ఉంది, బట్ ఇంకా 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 కూడా బాగుంది అసలు చెప్పాలి అని. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే 7:30 ఈ టైంకి రండి. లిటరల్లీ పీస్ఫుల్గా ఉంది తెలుసు, అసలు జనాలు లేరు. చాలా ఫొటోస్ అలా అలా కాదు, మాకు ఓన్లీ టెంపుల్ అదే కావాలి అనుకుంటే మాత్రం ఈ టైంలో రండి. ప్రశాంతత వేరే లెవెల్ ఉంది, సీరియస్లీ టూ గుడ్ ఉంది అసలు. అంటే లైక్ మేము చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఫొటోస్ కాదు మాకు అదే కావాలి, లైక్ ఆ టెంపుల్స్ని చూడాలి, మాకు పీస్ కావాలనుకుంటే లైక్ 4 అలా స్టార్ట్గా ఉండే గైస్ లోకల్ టెంపుల్స్ విజిట్ చేయడానికి. 4కి స్టార్ట్ అయితే చాలు అన్ని కవర్ చేస్తారు. సమ్మర్ కాబట్టి ఈవినింగ్ టైం అయితేనే బెటర్, చాలా బాగుంటుంది. అంటే లైక్ మీరు ఫీల్ అవుతారు అనమాట, లైక్ ఎవ్రీథింగ్ ఫీల్ అవుతారు అనమాట. అంటే లైక్ ఎండ ఉండదు, ఏముండదు, ఆ నేచర్ని కానీ టెంపుల్స్ కానీ ఎవ్రీథింగ్ ఫీల్ అవుతారు. యా గైస్ అంతా అయిపోయింది. ఇంకా మేము హోటల్కి వెళ్ళిపోతాం, ఐ మీన్ మా రూమ్కి వెళ్ళిపోతాం. ఈ వీడియో ఎంతతో ఎండ్ చేసినాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే మేము అనుకుంటున్నాం. అండ్ ఆల్సో నెక్స్ట్ తిరుపతి వీడియో వస్తుంది. దాని తర్వాత మేము అసలు బడ్జెట్ బ్రేక్ డౌన్, అసలు ఎక్కడికి వెళ్ళినాం, ఎలా వెళ్ళినాం, ఏమేమి ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసినాం, ఫుడ్కి ఎంత అయింది, అసలు ఈ ట్రిప్ కాస్ట్ ఎంత అయింది అని చెప్పేసి మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ పెడతాము. ఖచ్చితంగా మీకు ఈ వీడియోస్ అయితే యూస్ఫుల్ అవుతాయని. అంటిల్ ప్లీజ్ డూ సపోర్ట్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యాక్చువల్లీ like, share and subscribe to our channel Chicken Chill Diaries. Until bye.